ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి శ్రేయస్కరం. అదే శ్రేయస్కరం కాదురా, హానికరం. సారీ హానికరం. ఓకే. ఇది కాదు గాని రే, మియా ఖలీఫా స్పెల్లింగ్ చెప్పరా రే. అరే బావా, ఈ లింక్ చూడు, సూపర్ మ్యాటర్ రా. ఏంట్రా? ప్రభుత్వాన్ని సైతం వణికిస్తున్న ఊరి చివరి ఓ బంగ్లా. ఆ బంగ్లా ముందు నుండి ఎవడన్నా వెళ్తుంటే ఒక అమ్మాయి వాయిస్ పోయింలాగా వినిపిస్తుందంట. లోపలికి రా, కసితీరా నన్ను ముద్దు పెట్టుకో, నేను బయటికి రాను, నాకు మనుషులంటే భయం అనే ఒక పాట వినిపిస్తుందంట. పొర్రపాటున ఎవడన్నా వెళితే వాళ్ళు బయటికి రావట్లేదంట. ఇప్పటికక్కడికి 14 మంది వెళ్ళారు, కాని ఎవ్వరూ తిరిగి రాలేదు. ఇక్కడికి మనకు ఆ బంగ్లా 14 కిలోమీటర్లే. పిచ్చిన ఇలాంటి న్యూస్లు స్టోరీలు రోజుకి నెట్లో 100 వస్తాయిరా. అన్నీ నమ్మేస్తావా? అయినా ఒరే, వంశీకాలం నాటి అన్వేషణ కైండ్ ఆఫ్ స్టోరీస్ రాసేటంటారా వాడు? స్టోరీలేం దొరక్క ఇంతకంటే కొత్తగా రాయడం రాక. రక్తపిశాచి, కామసుందరి ఇలాంటి డబ్బింగ్ టైటిల్స్ ఏం గుర్తురాట్లేదని చూస్తుంటే. అందుకే ఈ మిస్టీరియస్ బుక్స్ రాయడం మానేరా అన్నాను. ఇలాంటి థాట్ ప్రాసెస్ ఉన్న ప్రతి ఓడికి చిన్న విషయం కూడా అద్భుతంగా కనిపిస్తుంది. ఇది చిన్న విషయమా? ఇప్పటికి 14 మంది వెళ్ళారు, ఎవ్వరూ తిరిగి రాలేదు. గవర్నమెంట్ కూడా పట్టించుకోవడం మానేసింది ఆ ఇంటిని. మరేం చేద్దాం అనుకుంటున్నావు? నేను రీసెంట్గా రాస్తున్న నోవెల్ మధ్యలో ఆగిపోయింది. అది పూర్తి అవ్వాలంటే నా నిజ జీవితంలో ఏదో జరగాలి. ఈరోజు రాత్రికి మనం ఆ ఇంటికి వెళ్తున్నాం. రే, ఇప్పుడు అవసరమా? క్రియేటర్ అనేవాడు ప్రశ్నకి సమాధానానికి మధ్య ఏది ఉంచుకోకూడదు. పోయమన్నావు, సాంగ్ అన్నావు, అమ్మాయి అన్నావు, ఏది? వాటర్ కలుపుకోవచ్చు కదరా. తెచ్చుకోలేదు. వాటర్ తెచ్చుకోలేదని క్వార్టర్ డైరెక్ట్గా తాగేస్తున్నావంటే, అసలు క్వార్టరే తెచ్చుకోకపోతే రక్తం తాగేస్తావేమో. ఒరే, ఈ టైంలో నువ్వు బుక్స్లో రాసుకుని డైలాగ్స్ కొట్టగరా. నాకు ఇప్పుడిప్పుడే జీవితం మీద ఆశ కలుగుతుందిరా. ఆశ కలుగుతుందంటే శ్వాస ఆగుతున్నట్టే. పద వెళ్దాం. నువ్వు వెళ్ళు, నేను బయటే ఉంటా. నీకు ఇస్తుందా? నువ్వు తీసుకొని 2-3 పార్సల్ తీసుకొచ్చాయి. మీలాంటి వాళ్ళు సందులో పుట్టి సందులోనే పోతారా, సందు చివరి దాకా కూడా రారు. పిలుపొచ్చింది. రే బావా, నా మాట రే, ఒకసారి ఆలోచించరా.
ఎవరది? ఎవరు? ఎవరు? ఎవరది? గదిలోంచి బయటికి రా. వద్దు, రావద్దు, లోపలికి రావద్దు. వాడు రాక్షసుడు, చంపేస్తాడు. వెళ్ళిపోండి. వెళ్ళిపోమన్నానా? వెళ్ళిపోరా, వెళ్ళిపోమన్నానా? రాక్షసుడు వస్తాడు రా, వెళ్ళిపోరా. వెళ్ళొద్దని చెప్పాను కదా, బయటకు ఎందుకు వెళ్ళావు? ఎన్నిసార్లు చెప్పాలి? బయటకు వెళ్ళొద్దు అని ఎన్నిసార్లు చెప్పాలి? మనుషులు ఎందుకు వెళ్ళావు? ఎప్పుడు వెళ్ళకూడదు. మనుషులు మంచోళ్ళు వాళ్ళు. నువ్వెందుకోసం వచ్చావు? ముద్దు కోసమేగా. రా, తీసుకో. నీకు ముద్దు కావాలరా? ముద్దు నానమ్మా. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. లోపల ఏం చేస్తున్నాడు? ఈ అబ్బా వెళ్ళి 4 గంటలు అయింది.
ఓ పక్క తెల్లారిపోతుంది. చెత్త నా కొడుకు ముద్దు పెట్టకెళ్ళాడా, కాపురం వెళ్ళాడా? రేయ్ అబ్బా, రేయ్ రారా. అమ్మాయి కనిపించి వెళ్ళిపోతాడు అంతే. అమ్మాయి కనిపించిన పాపం సొల్లు కార్చుకుంటూ వెళ్ళిపోతారు. అమ్మాయిని గౌరవించాలన్న పరిస్థితి. ఇటెళ్ళాడా? ఓ కామెడీ థియేటర్ మాత్రాన బయటే ఉండాలా? మాకు ఎమోషన్స్ ఉండవా? రేయ్ మేము ఈరోజు చూపించుకోవాలంటుంది మాకు కూడా. రేయ్ చెత్త నా కొడుకు, అసలు టైం సెన్సే ఉండదు. చెత్త నా కొడుకు నా చేతికి దొరకాలి. ఈడబ్బా నా చేతికి చిక్కితే ఈ అమ్మ ఇంత సిగరగా ఉంది అంటారు ఇక్కడ. ఈ రక్తంతో నరకు స్పెల్లింగ్ రాయించేస్తాను. అసలు ఏమనుకుంటున్నాడు ఆడికి? అసలా భయమే లేదు ఆడికి. నన్ను ఎదురు చెల్లిపోతాడా? ఈడబ్బా ఇండస్ట్రీకి ఎందుకు వస్తారో అర్థం కాదు. ఒక టైం సెన్స్ ఉండదు, ఒక పంచువాలిటీ ఉండదు. రేయ్ ఎవరండి లోపల? అర్థమైందిరా, నాకు మందు ఎక్కువ కంగారు లోపలికి వచ్చాను. ఎవరండి లోపల? లైట్లు వేసుకోవచ్చు కదా. ఇంత చీకట్లో దోమలో ఎలా బతుకుతారండి బాబు? Wow. Nice painting. మా నాన్న గీశారు. Oh, great. Really great. చాలా బావా నువ్వా? రే ఈ ఇంట్లో దెయ్యాలున్నాయిరా. లేదురా, ఈ ఇంట్లో ఉన్న దెయ్యాలు కాదు. మరి ఈ ఇంట్లో ఘోరం జరుగుతుంది. దెయ్యాలు కూడా చేయని తప్పులు మనుషులు చేస్తున్నారు. ఏంట్రది? అర్థం కావట్లేదు. ఈ ఇంట్లో సైకోలున్నారా. మై గాడ్, ఇంకొక సెకండ్ బ్రేక్ ఉండకూడదు. మనం పద వెళ్ళిపోదాం. పదా నువ్వెళ్ళు, నేనొస్తా. నీ కర్మ, బతుకుంటే బార్లో కలుద్దాం. నేను పోతా. నాకొచ్చిన సందేహం నిజమైతే ఈ సృష్టిలో నీకంటే దుర్మార్గుడుండడు. బిడ్డలను పిచ్చివాళ్ళను చేసావు. నువ్వు సైకోగా మారావు. బయటకు రండి, మీరు కూడా సమాజంలో కలవగలరు. ఇక్కడికి వచ్చిన వారందరికీ సందేహం కలిగింది. సందేహం కలిగిన దేహం బయటికి వెళ్ళలేదు. నువ్వు రమ్మనగానే రావటానికి మేము మామూలు మనుషులు అనుకున్నావురా. వీఆర్ సైకోస్ రా, రిచర్డ్ పార్కర్.
నాకు మనుషుల మీద ఉన్న ప్రతీకారం ఈనాటిది కాదు. ఏదో ఒకరోజు ఈ మనుషులందరినీ చంపి ఆ శవాల దిబ్బ పైన కూర్చోవాలి. ఎవ్వరూ బ్రతికుండకూడదు, నేను తప్ప. రిచర్డ్ పార్కర్, ఇది నీ వంతు. చరిత్రకు కూడా తెలియని చరిత్రలో దాగి ఉన్న నిజాలను, సంఘటనలను, జుగుప్సాకరమైన సందర్భాలను చూపించినట్లు చూపించిన ప్రయత్నం ఇది. చరిత్ర చాటున దాగి ఉన్న లోలోపలి చీకటి గదులలో కుములుతూ తండ్రి చేసే అత్యాచారాలకు గురవుతున్న పసిమొగ్గల ఆర్తనాదాలకు ఈ కథ అంకితం.